టేస్టీ అయినా పావ్ బాజీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇంకోసారి బయట తినరు, కంపల్సరీ ఇంట్లోనే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంది. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 క్యూబ్స్ బటర్ కూడా. బటర్ వేస్తేనే ఇందులో పావ్ బాజీలో మెయిన్ టేస్ట్ అనమాట. సో బటర్ వేసుకుందాం. మీరు మొత్తం కుదిరితే మొత్తం బటర్తో అయినా లేకపోతే గీతో అయినా చేసుకోవచ్చు. కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్, అలాగే ఒక చిన్నది క్యాప్సికమ్ తరుగు వేసుకోవాలి. ఆనియన్ లైట్గా అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయింది. ఒక హాఫ్ కప్ బఠానీ కూడా వేసుకోవాలి. ముందే వేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి అనమాట, మంచి కుక్ అవుతాయి. లేకపోతే పచ్చి పచ్చిగా అట్లనే ఉండిపోతాయి అనమాట. లేకపోతే మీరు ఉడకబెట్టైనా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ మన బయట దొరుకుతాయి కదా పీస్, అవి తీసుకున్నాను. ఫ్రోజన్ బఠానీ అయితే మీకు తర్వాత వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే అవి మెత్తగానే ఉంటాయి కాబట్టి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ముందే వేసుకున్నాను, సో కొంచెం కుక్ అవుతాయని. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లము, ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇట్లా లైట్గా పచ్చివాసన లైట్గా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటో వేసుకోవాలి. నాకైతే పావ్ బాజీ అంటే చాలా ఇష్టము. కాకపోతే ఊరికే మా హస్బెండ్ని బయట తిందాం అంటే అది ఏ ఆయిల్తో చేస్తారు, ఎట్లా చేస్తారు, అస్సలు బాగోదు అని అంటారు. సో అందుకని నేను ఇంక ఇంట్లోనే చేసుకోవడం నేర్చుకున్నాను అనమాట. ఊరికే తనతో తెచ్చుకోవడం ఎందుకని ఇంట్లోనే చేసుకోవడం నేర్చుకున్నాను. చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా బయట తినడం మానేస్తారు. సండే వస్తే చాలు, నేను మా హస్బెండ్ సాటర్డే రోజు ముందు రోజు నైటే ఈరోజు నెక్స్ట్ డే ఏం కొత్త రెసిపీ చేయాలని చెప్పేసి ప్రతి వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తూ ఉంటాము. ఫుడ్ లవర్స్ కాబట్టి ఏదో ఒక కొత్త టేస్ట్ కోసము అన్ని ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి, ఒక స్పూన్ మసాలా, మన ఇంట్లో ఉండే గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు. మీ దగ్గర పావ్ బాజీ మసాలా ఉంటే పావ్ బాజీ మసాలా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా అన్ని మిక్స్ చేసుకుందాం. తర్వాత ఒక పెద్ద సైజ్ పొటాటోని బాయిల్ చేసుకొని స్మాష్ చేసింది వేసుకోండి. ఇప్పుడు బాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలన్నమాట. ఇది మన వల్ల కాదులే అని చెప్పేసి ఈ పని రోహిత్కి అప్పగిచ్చాను. అంత బలం మన దగ్గర ఎక్కడుంది. వంట చేస్తే అన్ని నువ్వే చేయాలి, సగం నా చేత చేయించకూడదు, అప్పుడు అది నేను చేసినట్టు అవుతుంది. బాగా స్మాష్ చేసుకోవాలి. ఇది మనం ఎంత మంచిగా స్మాష్ చేసుకుంటే అంత మంచి కన్సిస్టెన్సీతోని మనకి పావ్ బాజీ మసాలా రెడీ అవుతుంది. ఒక 300 to 400 ml వాటర్ పోసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు అంత వాటర్ పడుతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ చెక్ చేసుకోండి. ఇది మొత్తం హై ఫ్లేమ్ మీదనే చేయాలి. వాటర్ పోసిన తర్వాత హై ఫ్లేమ్ మీదనే మంచిగా మిక్స్ చేసుకుంటూ బాగా స్మాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ
థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకోవాలి ఇది. ఇలా మధ్య మధ్యలో మంచిగా స్మాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడే పూర్తిగా స్మాష్ అవుతుంది అనమాట. మంచిగా థిక్ కన్సిస్టెన్సీ మంచిగా ఉంటుంది పావ్ భాజీ మసాలా. దేర్ ఈజ్ మై క్యూట్ లిటిల్ బాయ్. ఏది పట్టుకుంటే ఏది చిక్కుతుందా, వాటిని ఎట్లా ఖరాబ్ చేయాలా అని ఎతుకుతున్నాడు. మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. అగస్య, డోంట్ డిస్టర్బ్ నాన్న. ఇస్తాను. అగో ఎమ్మి అమ్మి పావ్ బాజీ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ యూ. He wants to cook. Agastya, do you want to cook? Do you want to cook? Come, Agastya. Let's cook together. ఏంటిది? అమ్మో, నీకు తెలుసా? నువ్వు తింటావా? నువ్వు తింటావా? అట్లా టేస్ట్ చేస్తారా? కాలిద్ది అమ్మో, ఇట్స్ హాట్ అగస్త్య. నో. ఎంత లాస్ట్ లో మంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్లైట్ గా లెమన్, కొంచెం పులుపు కోసం లైట్ గా లెమన్ పిండుకొని సర్వ్ చేసుకుంటే మన పావ్ భాజీ మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ పావ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి ఫస్ట్ పావు ఫ్రై చేయడానికి. ఈ పావు ఎక్కడైనా దొరుకుతుంది, మీకు షాప్స్ లో దొరుకుతుంది అనమాట. పావు బన్స్ అంటే ఎవరైనా ఇస్తారు షాప్స్, సూపర్ మార్కెట్ లోకి వెళ్తే. దీంట్లో కసూరి మేతి కూడా వేసుకొని చేస్తారు, నేనైతే చేయట్లేదు. మంచిగా బన్స్ ని ఫ్రై చేసుకుందాము. టేస్టీ అయిన పావ్ భాజీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకోసారి బయట తినరు, కంపల్సరీ ఇంట్లోనే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంది.